రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. సుదీర్ఘ కాలంగా ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా సేవలందించి రిటైర్డ్ అయ్యాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కసకసంగా వ్యవహరిస్తుండటం దుర్మార్గమన్నారు. తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ హక్కుల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల బెనిఫిట్స్, పెన్షన్ బకాయిలు రాక మనోవేదనకు గురై ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుగా రావాల్సిన బెనిఫిట్స్ కోసం విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ వేదనకు గురవుతున్నారన్నారు. బకాయిలు చెల్లించే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని, రిటైర్డ్ ఉద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని భరోసా ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకపోవడానికి కారణం డబ్బులు లేక కాదు, ముఖ్యమంత్రికి మనసు రాక అని విమర్శించారు. మూసీ బ్యూటిఫికేషన్ 1,50,000 కోట్లు, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు, అందాల పోటీ కోసం 100 కోట్లు, తన సోకుల కోసం నిర్వహించే ఫుట్బాల్ మ్యాచ్కు 100 కోట్లు, ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం 100 కోట్లు, వివిధ రాష్ట్రాల్లో 100 కోట్లతో పత్రికా ప్రకటనలు ఇచ్చే రేవంత్ రెడ్డికి బకాయిలు చెల్లించకపోవడం దారుణం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 98,000 కోట్లకు టెండర్లు పిలిచారని, బడా కాంట్రాక్టర్లకు 40,000 కోట్లు చెల్లించారని, కానీ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బెనిఫిట్స్ కోసం మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కమిషన్లు రావు కాబట్టి వీరికి బకాయిలు చెల్లించడం లేదన్నారు. వెంటనే రిటైర్డ్ ఉద్యోగులకు పూర్తి బెనిఫిట్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హరీష్ రావును కోరారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని వివరించారు. 23 నెలలుగా రిటైర్మెంట్ బకాయిలు చెల్లించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనారోగ్యానికి గురై హాస్పిటల్ ఖర్చులకు కూడా పైసలు లేక, తెచ్చిన అప్పులు తీర్చలేక వడ్డీలు కడుతూ అప్పుల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు, బకాయిల గురించి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తానని ధైర్యం చెప్పారు. హరీష్ రావును కలిసిన వారిలో కోహీడ చంద్రమౌళి, ప్రభాకర్ రావు, జయరాం, భిక్షపతి తదితర ముఖ్య నాయకులు ఉన్నారు.